హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మీ పటాస్పూరి ఎక్కడి వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? ఇంకొక 3 డేస్లో డ్రీమ్ హౌస్ క్వశ్చన్స్ ఆన్సర్స్ గిఫ్ట్లు జరగబోతున్నాయి. ఇంకా చాలా బాధాకరంగా ఉంది. ఈ 3 months ఎలా గడిచిపోయిందో ఏమిటో అసలుకి ఏం అర్థం కావట్లేదు. ఈ బిగ్ బాస్ సీజను ఇది కరెక్ట్గా ఫెస్టివల్స్ టైంలో అలా ఇలా ఈ టైంలోనే స్టార్ట్ చేస్తారు. సగం రోజులు ఫెస్టివల్స్కి అట్లనే వెళ్ళిపోతాయి. కానీ ఏ రోజైనా నేను మిస్ అవుతే తెల్లారి టిఫిన్ చేసుకుంటూ చూస్తూ ఉంటాను. అంత పిచ్చి. చాలా వండర్ఫుల్ ప్రోగ్రాం. కొంతమందికి నచ్చకపోని మన ఇండియాలోనే కాదు, మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి మంచి ప్రోగ్రాము, ఇలాంటి పేదవాళ్ళకి ప్లాట్ఫారం ఇచ్చిన ప్రోగ్రాం, ఎంతో వందల మందికి ఆకలి తీర్చిన ప్రోగ్రాం, చాలా అద్భుతమైన ప్రోగ్రాం. నాకు చాలా పిచ్చి అండి ఇది. అయితే ఈరోజు వాళ్ళందరి గెలుపు ఓటమి త్వరలో దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు ఎలక్షన్లలో ఎలా ఎన్నుకుంటారో అలానే ఇద్దరి బుజ్జులు బంగారు తండ్రుల్ని కూడా అలానే ఎన్నుకోండి. నాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఎప్పుడు సీజన్లో ఆ ఒక్క మనిషే గెలుస్తాడు, వాడే గెలుస్తాడు, ఆ అమ్మాయే గెలుస్తుందని ఒక్కళ్ళకే మన సపోర్టింగ్ ఉండేవాళ్ళం. ఈసారి అదేంటో ఒకేసారి 5 సూపర్ ఆడారు, చాలా కష్టపడ్డారు. వాళ్ళని గెలిపియాలి, వీళ్ళని గెలిపియాలి అని అనిపిస్తుంది. 5 నుంచి నేను ఫిల్టర్ చేయగా తీసి బయట పెట్టిన 2 బంగారు కొండలు. ఒకళ్ళు బంగారు కొండ, ఒకరు వజ్రాల కొండలు. నేను వాళ్ళిద్దరికి ఎప్పుడు నా బ్లెస్సింగ్స్ ఉంటాయి, నా ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళిద్దరికి ఎప్పుడు నా బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం ఉంటుంది. అసలుకి అట్లా ఉంటారు. ఏమిటంటే ఒక అబ్బాయి ఏమో అనాథ పిల్లల కోసము, వాళ్ళ తల్లిదండ్రులకి ఇల్లు కట్టియటం కోసము కష్టపడ్డాడు. ఒక అబ్బాయి ఏమో దాని ఫ్యూచర్ పైకి ఎదుగుదల కోసం లిచ్చనేసుకుంటున్నాడు. మళ్ళీ వాళ్ళ నాన్నగారి ఆపరేషన్ కోసం ఎవరిని ఎన్నుకోవాలా, ఎవరిని తీసి పక్కన పెట్టాలా, చాలా అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ ఇద్దరిలో ఎవ్వరు గెలిచినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎక్కువ శాతం నాకు డెమో పవన్ మీద కొంచెం ధ్యాస ఉంది. కళ్యాణ్ ఎట్లయినా నెట్టుకొస్తాడు, ఎట్లయినా కష్టపడతాడు. హీరో అయిపోయాడు ఆల్రెడీ, అందరు హృదయాల్లో గెలిచాడు. డెమో పవన్ చాలామందికి తెలియదు, ఇప్పుడే కొత్తగా ఎదుగుతున్నాడు. ఆ అబ్బాయి ఇప్పుడు కనుక గెలిస్తే వాళ్ళ నాన్నగారు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. అండ్ ఆ అబ్బాయి ఫ్యూచర్స్ ఎట్లయిపోయింది, హీరో అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఇద్దరిని ఆలోచించి జాగ్రత్తగా ఓటింగ్ వేసి గెలిపించండి ప్లీజ్. ఓటింగ్ వేసి గెలిపించండి ప్లీజ్. చాలా చాలా ఆతృతగా ఉంది. ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ వస్తాయి, ఎప్పుడెప్పుడు అని. నేను మీకు గిఫ్ట్లు ఇస్తానని అనుకున్నా, అలానే గిఫ్ట్లు ఇస్తానని అనుకున్నాను. అలానే నేను కంటిన్యూ ఇస్తాను కంపల్సరిగా 3 నెంబర్స్కి. కానీ ఇప్పుడే కాదు, కొంచెం టైం పట్టింది. ఈ ప్రోగ్రాం అయిపోయి మొత్తం సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత లక్కీ డ్రా తీస్తాను, 3 ఇస్తాను. మాట ఇచ్చాను, నిలబడతాను. ఇంకొక కొన్ని గంటలు మాత్రమే ఉంది. అందరూ ఫోన్ తీసుకొని ఇద్దరిని పక్కన పెట్టి ఆలోచించి వెయ్యండి. ఆ బంగారు తండ్రుల భవిష్యత్తు మన చేతిలో ఉంది. మనం ఈరోజు వాళ్ళని కాపాడితే ఆ బ్లెస్సింగ్స్ మన పిల్లలకు వచ్చిద్ది. సరేనా? ప్లీజ్ అందరూ ఆలోచించి ఓటింగ్ వేసి
ఇద్దరిని ఒకరిని సెలెక్షన్ చేసి ఓటేసి గెలిపిద్దాం. ఓకే, డన్, బాయ్.